హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజు విషయంలో రాహుల్ చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా అందరి ముందు బయటపెట్టిన సుభాష్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజుని అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే వస్తారు. మీ ఇంట్లో దొంగ బంగారం ఉందని, మీరు మీ కంపెనీకి దొంగ బంగారమే వాడుతున్నారని ఇతను కంప్లైంట్ చేశాడు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక రాజు అయితే అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్ని ఇల్లంతా వెతకమని ఇన్స్పెక్టర్ అయితే పంపిస్తాడు. అలాంటివేవి కూడా మా ఇంట్లో జరగవు అని అంటూ చెప్తూ ఉంటారు సుభాష్ వాళ్ళైతే. అయినా సరే వినిపించుకోరు పోలీసులు. అప్పుడే ఇక ఇంట్లో సోదా చేయగా బంగారం అయితే బయటపడుతుంది. ఇక ఆ బంగారం చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడేం చెప్తారు? ఈ బంగారం మీ ఇంట్లో ఎందుకు ఉంది? ఇది నల్ల బంగారం అని అంటూ ఉంటే ఆ మాట విని రాజైతే అలా షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఇంతలో కావ్య అయితే లేదు, ఎవరో ఏదో కుట్ర చేశారు, లేకపోతే నా భర్త ఎప్పుడూ కూడా ఇలాంటి పనులు చేయరు. రే, ఎవరా నిన్ను పని చేయమంది చెప్పు అని శాండీని అయితే బెదిరిస్తూ ఉంటుంది కావ్య. అప్పుడే కథనైతే అదేంటి మేడం, సారే ఇదంతా చేయమన్నారు, నాతో డీల్ కుదుర్చుకున్నారు అతను అని శాండీ అయితే చెప్తాడు. అప్పుడే ఇక రాజుని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. రాజుని అరెస్ట్ చేసిన తర్వాత ఇక కావ్య అయితే ఒక్కసారి కుప్పకొలిపోతుంది. అమ్మ అంటూ ఇక నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. అలా నొప్పులతో బాధపడుతున్న కావ్యని అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. తను ఎక్కువగా ఆలోచించకూడదు, అలా ఆలోచిస్తే ఎటూ కాకుండా తనకి డెలివరీ అయితే తల్లి బిడ్డకి ఇద్దరికీ ప్రమాదమే అని డాక్టర్లు అయితే చెప్తారు. దాంతో అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని చాలా బాధపడుతూ ఉంటుంది అపర్ణ అయితే. ఇంతలో ఇక శృతి అయితే సుభాష్కి ఫోన్ చేస్తుంది. ఆ రోజు సార్ని కలవడానికి ఇతను వచ్చాడు సార్, ఇతను తన పేరు శాండీ అని కూడా చెప్పాడు. సార్తో మాట్లాడుతున్న వీడియో కూడా మన సీసీ కెమెరా ఫుటేజ్లో వీడియో రికార్డ్ అయింది, మీరే చూడండి సార్ అని వెంటనే సుభాష్ వాట్సాప్కి అయితే పంపిస్తుంది. అలా సుభాష్ వాట్సాప్కి పంపించిన తర్వాత సుభాష్ అయితే సీసీ కెమెరా వీడియోని వింటూ ఉంటాడు. అప్పుడే రాజు అయితే ఇలాంటి వాటికి మా కంపెనీ ఎప్పుడూ కూడా అస్సలు కూడా ఎంకరేజ్ చేయదు, ఇంకోసారి ఇలా దొంగ బంగారం కొనమని మా కంపెనీకి వచ్చావంటే నిన్ను నేను పోలీసులకి పట్టించాల్సి వస్తుంది అని శాండ్రీతో రాజు అయితే అంటున్న మాటలన్నీ కూడా వీడియోలో ఉంటాయి. అవి చూసి ఎవరో కావాలనే రాజుని ఇరికించాలనే చేశారు, ఇతన్ని పట్టుకుంటే ఖచ్చితంగా వాడెవడో తెలుస్తుందని సుభాష్ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇక శాండ్రీ దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడు ఇక శాండ్రీ అయితే ఫోన్లో మాట్లాడుతూ మొత్తానికి మీరు అనుకున్నది సాధించారు అని అంటూ నవ్వుతూ ఒక్కసారి సుభాష్ వైపుకి తిరుగుతాడు. అలా సుభాష్ వైపుకి తిరగంగానే ఇక ఫోన్ అయితే టెన్షన్తో కింద వదిలేబోతుండగా సుభాష్ అయితే పట్టుకుంటాడు, చెవి దగ్గర పెట్టుకొని వింటూ ఉంటాడు. లేకపోతే మా అమ్మనే వాళ్ళు బయటికి గెంటేస్తారా, అందుకని రాజుని నిన్ను అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేయించాను అని రాహుల్ అయితే మొత్తం నిజాలన్నీ కూడా అతనితో మాట్లాడుతున్నానని అనుకుంటూ శాండ్రీతో సుభాష్తో అయితే చెప్పేస్తాడు. ఇక సుభాష్ అయితే అంటే దీనంతటికీ కారణం ఈ రాహులే అనమాట, వాళ్ళమ్మని ఇంట్లో నుంచి బయటికి పంపించామనే కోపంతో ఇప్పుడు నా కొడుకుని జైలుకి పంపించాడా, వాళ్ళమ్మని బయటికి గెంటేసినప్పుడే వీడిని కూడా బయటికి గెంటేస్తే సరిపోయేది అని అనుకుంటూ సుభాష్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక శాండ్రీని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాడు. పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి నా కొడుకు ఏ తప్పు చేయలేదో, రాహులే ఇతనితో చేతులు కలిపి నా కొడుకుని అరెస్ట్ చేయించారు, దానికి అంతా కూడా ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి అని సుభాష్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక వాటిని చూసిన ఇన్స్పెక్టర్ అయితే ఇక మళ్ళీ రాహుల్ని అరెస్ట్ చేయడానికి రాజుని విడుదల చేసి రాహుల్ని అరెస్ట్ చేయడానికి అయితే వెళ్తారు. అప్పుడు ఇక సుభాష్ అయితే రాహుల్ని చూసి రాహుల్ కాలర్ పట్టుకొని చంప పగలగొడతాడు. ఇక చంప పగలగొట్టి ఏరా ఇంత నమ్మక ద్రోహం చేస్తావా, నీకుతో బిజినెస్ పెట్టించి నువ్వు స్థాయికి రావాలని అనుకుంటే నువ్వు ఇంత కుట్ర చేస్తావని అస్సలు కూడా అనుకోలేదు, మీ అమ్మని ఇంట్లో నుంచి బయటికి గెంటేశామని నువ్వు ఈరోజు నా కొడుకుని జైల్లో పెట్టిస్తావా అని అంటూ ఉంటాడు. సుభాష్ అయితే ఏమైంది అంకుల్ అని స్వప్న అడుగుతూ ఉంటుంది.
నీ భర్త అసలు దొంగ బంగారం ఎప్పుడూ కూడా కొంటూ అమ్ముతూ ఉంటాడు, అతనితో ఎప్పుడు కూడా డీల్లోనే ఉంటాడు. ఇప్పుడు కూడా అతనితో చేతులు కలిపి ఆ బంగారాన్ని రాజ్ రూమ్లో పెట్టించింది కూడా ఈ రాహులే అని అంటూ ఉంటాడు. సుభాష్ అయితే ఆ మాట విని ఒక్కసారి స్వప్న షాక్ అయిపోతూ, లేదంకుల్, ఇతను వచ్చి రాహుల్కి 20 లక్షలు ఇస్తానన్నా సరే నేను మాత్రం ఇంక ఏ తప్పు చేయకూడదని ఆ రోజు నేను చూస్తుండగానే రాహుల్ అతనితో చెప్పాడు, నేను విన్నాను అని అంటూ ఉంటే, అది నీ భ్రమమ్మ, నువ్వు వింటున్నావని వీడాడిన నాటకం. అసలు వీళ్ళ మధ్య ఏం జరిగిందో ఈ వీడియో చూడు అని వీడియోనైతే చూపిస్తాడు. ఇక ఆ వీడియోని చూసి స్వప్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. బంగారం అమ్మిన అతను రాహుల్ ఇద్దరు మాట్లాడుకున్న వీడియో అది. అప్పుడు ఇక వీడియోని చూసి రాహుల్ని నిలదీస్తూ ఉంటుంది. ఎందుకు చేసావు ఇదంతా? మీ అమ్మని వాళ్ళు నమ్మక ద్రోహం చేసిందని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. ఇంటి వారసుని చంపాలనుకున్న మీ అమ్మని గెంటేయడం తప్పు ఎలా అవుతుంది? కానీ ఈరోజు నువ్వు చేసిన పని కూడా నేను తలదించుకునే పరిస్థితికి వచ్చింది. అసలు నిన్ను ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది స్వప్న అయితే. అప్పుడు ఇక రాహుల్ అయితే, అది కాదు స్వప్న, వీళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారు అని అంటూ ఉంటే, అప్పుడు ఇక సుభాష్ అయితే, ఇప్పుడే అతనితో మాట్లాడిన కాల్ రికార్డు మీ ఆయన ఫోన్లో ఉంటుంది, ఒక్కసారి విను స్వప్న. అతనికి అసలు మీ ఆయన ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతూ ఉంటాడు సుభాష్ అయితే. అప్పుడే వెంటనే స్వప్న రాహుల్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటుంది. ఫోన్ తీసుకొని కాల్ రికార్డ్ అయితే వింటుంది. కాల్ రికార్డు విని ఒక్కసారే షాక్ అయిపోతాం. మీ అమ్మే తప్పు చేసింది అనుకున్నాను, కానీ మీ అమ్మ కన్నా నువ్వు అంతకి 100 రెట్లు ఎక్కువ తప్పు చేశావు. ఇన్ని రోజులు నీలో మార్పు వస్తుందిలే, ఎలా అయినా మారుతావులే అని ఎదురు చూశాను. మార్పు వచ్చింది, కంపెనీ పెట్టుకొని సంతోషంగా ఉన్నాము అనే లోపే నువ్వు ఇదంతా చేశావు. అసలు నిన్నేం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు, నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటుంది స్వప్న. నా కొడుకుని జైల్లో పెట్టించి నువ్వు సంతోషంగా ఉండాలనుకున్నావు కదా, అది ఎప్పటికీ జరగని పని. దేవుడన్నవాడు చూస్తూనే ఉంటాడు కదా, అందుకనే సాక్ష్యాలు నా కంట పడేలా చేశాడు. పో ఇక్కడి నుంచి, నువ్వు కూడా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు సుభాష్ అయితే. అప్పుడు ఇక స్వప్నని చూస్తాడు. ఇక స్వప్న అయితే, నన్ను మీ కూతురు అనుకొని ఇక్కడే ఉండనిస్తారా అంకుల్ అని అడుగుతూ ఉంటుంది సుభాష్ని. అప్పుడే ఇక అది విని సుభాష్ అయితే, నువ్వెప్పుడో మా కూతురివి అయిపోయావమ్మా. భర్త తప్పు చేసి సమర్థించే వాళ్ళు భార్యలు చాలామంది ఉన్నారు. భర్త చేసిన తప్పుని వేలెత్తి చూపించి భర్తని చీకొట్టే ఆడదాన్ని నిన్నే చూస్తున్నానమ్మా, నిన్నే చూస్తున్నాను. రాజ్, పద తొందరగా వెళ్దాం, అక్కడ కావ్యకి డెలివరీ టైం అవుతుంది అని అంటూ ఇక రాహుల్ని అరెస్ట్ చేయించి సుభాష్ అయితే రాజుని తీసుకొని హాస్పిటల్కి అయితే వస్తాడు. ఇదంతా కూడా రేఖ ద్వారా తెలుసుకున్న రుద్రాని ఆ ఇంటికి వారసుడు వస్తున్నాడని నా కొడుకుని జైల్లో పెట్టించి సంబరాలు చేసుకుంటున్నారా, ఇప్పుడు ఆ ఇంటి వారసుడిని ఏం చేస్తానో చూడు అని అంటూ ఉంటుంది రుద్రాని. చూసారుగా ఫ్రెండ్స్, మరి కావ్యకి పుట్టిన బిడ్డని రుద్రాని ఏమన్నా చేయబోతుందా, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.